నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కట్టుబడిపాలెంలో 7 కోట్లతో తాగునీటి పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ భవనం, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో పాటు మున్సిపాలిటీని గ్రేటెడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముంబై జాతీయ రహదారి ఆధునీకరణతో పాటు ఉర్దూ పాఠశాలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు 10.5 కోట్లు 27 నెలల్లో మనం ఇవ్వడం జరిగింది, 27 సార్లు. ఎందుకంటే సుమారు 1000 మందికి పైన 10.5 కోట్లు CMRF అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ఆ ఇంటి పెద్దగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ నిధి నుంచి అందిస్తున్న ఈ డబ్బులు చాలా పేద ప్రజలకి అండగా ఆసరాగా నిలవడం జరిగింది. నిజంగా దీనికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా సరిపోదు. మన ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు 10.5 కోట్లు 27